ఫ్యామిలీ, మేము ఈరోజు మంత్రాలయం వెళ్తున్నాము. టిఫిన్స్ ఇక్కడ బాగుంటాయంటే మా హస్బెండ్ ఇక్కడ ఆపేశారు. సో ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఈ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో, అందుకే ఇక్కడ వీడియో తీశాను. ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక బార్డర్ అంట. చూడండి ఎలా ఉందో. కార్లోనే కాబట్టి మాకు అంత వేడి అనిపించలేదు, కానీ బయట ఎండ మాత్రం దారుణంగా ఉంది. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. మంత్రాలయంకి ఇంకా 9 కిలోమీటర్స్ ఉందంట. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. నాకైతే మా ఊరు వెళ్తున్న ఫీల్ వచ్చింది. సేమ్ అలానే ఉంది ఇక్కడ చెట్టు. దగ్గరలోకి వచ్చేసాం అనిపిస్తుంది. ఈ లాంగ్వేజ్ మనకి తెలీదు, బట్ వచ్చేసాం అనిపిస్తుంది. ఫైనల్లీ వి ఆర్ హియర్. వచ్చేసాము మంత్రాలయంకి, రాఘవేంద్ర స్వామి మఠంకి వచ్చేసాము. ఇక్కడైతే వెదర్ చాలా హాట్గా ఉంది. మాకైతే వెళ్ళగానే రూమ్ దొరకలేదు, సో బయట తీసుకున్నాము. ఇక్కడ నార్మల్గా అయితే 300, 400, 500 లోపు ఉంటాయంట. మేము బయట తీసుకున్నాం. జస్ట్ 2 అవర్స్కి 700 తీసుకున్నారు. కానీ మఠం వాళ్ళవే కొన్ని సత్రాలు అవి ఉన్నాయంట. 350 నుంచి 500 లోపే ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు డూ చెక్అవుట్. ఎంట్రన్స్, టెంపుల్కి ఎంట్రన్స్ ఇదే అనుకుంటా. సో ఇదే టెంపుల్. మొత్తం ఒక బంగారంలా ఉంది. అసలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. వాల్స్ మొత్తం కృష్ణుడు, ఇంకా అందరు గాడ్స్, చాలా బాగా అనిపించింది. ఇవి అక్కడ సత్రంవి రూమ్స్. మాకు అక్కడ దొరకలేదు, బట్ స్టిల్ మీకోసమని వీడియో. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి వచ్చాము. ఇది ఎంట్రన్స్. ఖాళీగానే ఉంది ఆ రోజు. సో ఇక్కడ ఏవో జరుగుతున్నాయి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మస్ట్ విజిట్ టెంపుల్ అన్నమాట. వీళ్ళు ఇలా నడుస్తున్నారు, ఎందుకో తెలీదు. మేబీ అలా మొక్కుకుంటారేమో నడవాలని. దర్శనం అయిపోయాక ఇంకా అన్నపూర్ణ భోజనశాల దగ్గరికి వెళ్ళాము.
ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎండగా ఉండడం వల్ల పైన మ్యాట్స్తో చాలా నీట్గా వేశారు. భక్తులకి ఇబ్బంది కలగకుండా చాలా హాయిగా అనిపించింది నడుస్తుంటే. మా హస్బెండ్ ఇంకా మా బాబు ఇక్కడ బొట్టు పెట్టించుకున్నారు. అండ్ హియర్ భోజనశాలలో ఫేస్ చూసి భయపడకండి. నా హస్బెండ్ ఎప్పుడు నేను ఫేస్ ఇలా పెట్టినప్పుడే వీడియోస్ తీస్తూ ఉంటారు. భోజనం మాత్రం చాలా బాగుంది. నా బేబీ అటు వెళ్ళిపోతుందని పట్టుకోవడానికి నా ఫేస్ ఎలా పెట్టాను. దీస్ ఆర్ ద వాల్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వాల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అన్ని గాడ్స్ ఉన్నారు వాల్స్ మీద. ఇక్కడ షాప్స్కి వచ్చాము ఏమైనా తీసుకుందామని. బేబీకి జైలఫోన్ తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ రుద్రాక్ష మాల తీసుకున్నారు. నేను సమ్ ఆఫ్ ద ఫొటోస్ తీసుకున్నాను. దర్శనం అంతా అయిపోయింది. ఎంత మంచిగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసి వెళ్తూ ఉన్నాము. మేమేదో ఎక్స్పెక్ట్ చేసాము, తుంగభద్ర నదిలో చాలా వాటర్ ఉంటాయి చూడొచ్చు అది ఇది అని. కానీ అసలు చుక్క వాటర్ కూడా లేవు. సో అదొకటి మైనస్. ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వెళ్తే మాత్రం వర్షాకాలంలోనే వెళ్ళాలి. చాలా బాగుంటుందంట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. నాకు దారిలో ఎక్కువ బ్రిడ్జెస్ కనిపించాయి. స్కై చూడండి ఎంత బాగుందో. వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వెదర్ కూల్ అయింది. సో బ్లెస్డ్. బస్లో కూడా వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు అంట. చాలా చీప్ అండ్ బెస్ట్. మస్ట్ విజిట్ టెంపుల్. మేమైతే కార్లో వెళ్ళాం. చాలా బాగుంది. Subscribe my channel for more videos. Thank you all.